ప్రభుత్వం బీసీ కుల వృత్తుల వారి కోసం ₹1,00,000 లోన్లు ఇస్తామని ప్రకటించడంతో బీసీ కులాలకు చెందిన ప్రజలు అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. నిన్న అధికార పార్టీ నేతలు వారి పార్టీ గ్రూపుల్లో విస్తృత ప్రచారం చేయడంతో దరఖాస్తులు వేల సంఖ్యలో రావడంతో ఇబ్బంది పడ్డారు. ఇక ఖమ్మం తహసీల్దార్ కార్యాలయంలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. బీసీ కులాలకు సంబంధించి బీసీ కుల వృత్తులు చేసుకునే సంబంధించిన వాళ్లకు దాదాపు గతంలో 7 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకుండా జాప్యం చేసిన కేసీఆర్ సర్కార్ కాస్త ఒక్కసారిగా మొన్న మధ్య కాలంలో క్యాబినెట్ అప్రూవల్ చేసి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొని బీసీ కుల వృత్తులకు సంబంధించి 15 కులాలకు సంబంధించిన కుల వృత్తులు చేసుకునే వారికి మాత్రం ఒక్కొక్కరికి ₹1,00,000 గ్రౌండింగ్ పేరుతో ఇస్తామని చెప్పారు. కానీ మాత్రం దీని విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం ఏ జిల్లాకి ఏ యూనిట్లు ఎన్ని యూనిట్లు ఇస్తాము ఎంతమందికి ఇస్తామనే దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయా ఎంఆర్ఓ ఆఫీసులో ఖమ్మం పట్టణంలోని ప్రస్తుతం ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం ఆ దరఖాస్తుదారులు మాత్రం దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. దాదాపు వాళ్ళకు కూడా ఆ కనీస ఎట్లాంటి ఏ విధమైన విధి విధానాలు ఎలా ఉంటాయనేది ఇటు బీసీ కార్పొరేషన్ కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇటు కార్పొరేషన్ శాఖ అధికారులు కానీ కనీసం విధి విధానాలు చెప్పకపోవడంతో మాత్రం చాలామంది దరఖాస్తుదారులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. దాదాపు చూడవచ్చు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర దరఖాస్తుదారులు మాత్రం కోలాహలం కనిపిస్తుంది. దాదాపు డబ్బాలు పెట్టి డబ్బాలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నేరుగా గతంలో ఎంఆర్ఓ ఆఫీసులో మీ సేవల ద్వారా మీ సేవల ద్వారా అప్లికేషన్ పెడితే మీ సేవ ద్వారా మళ్ళీ వచ్చేది వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆర్ఐ తర్వాత ఎంఆర్ఓ డిటీవీలు అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి నేరుగా దరఖాస్తుదారులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఆ పరిస్థితి లేదు. 20వ తారీఖు వరకు మాత్రం కులాలకు సంబంధించిన 20వ తారీఖు కూడా బీసీ కార్పొరేషన్ లోన్లు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి అనే నిబంధన పెట్టడంతో ఒక్కసారిగా ప్రజలంతా ఒక్కసారిగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలపై మాత్రం పరుగుడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అర్బన్ కార్యాలయంలో ఉన్నాం. మనం చూడవచ్చు దాదాపు అన్ని గేట్ల వద్ద దాదాపు అర్బన్ కార్యాలయంలో 3 గేట్లోనే 3 గేట్ల కూడా జనం కిక్కిరిసే పరిస్థితిని వారి కనీసం సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగా కేటాయించారు. దాదాపు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో అర్బన్ ఎంఆర్ఓతో పాటు డిటి 2 ఆర్ఐలు ఉన్నారు. దాదాపు గతంలో మాత్రానికి విఆర్ఓలు ఉన్నప్పుడు మాత్రం వీరు ఎవరెవరు ఏ దరఖాస్తుదారు ఎవరు వారి కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారం సంబంధించింది వారు ఎంత ఆదాయ వనరులు ఉన్నాయో దాని మీద మాత్రం దృష్టి కేంద్రీకరించారు. దీనిపై ఇప్పటికీ వాళ్ళు విఆర్ఓల వ్యవస్థ కొంత ఎత్తివేయడంతో మాత్రానికి వాళ్ళందరికీ ఇప్పటికీ దరఖాస్తుదారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు నిన్న కూడా ఖమ్మం పట్టణంలోని దాదాపు 57 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో కూడా రేపు ఉదయం అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు స్వీకరించబడును. అప్పటికప్పుడే ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తారని చెప్పడంతో మాత్రానికి దీనికి సంబంధించిన రెవెన్యూ కార్యాలయం సంబంధించిన అధికారులు కానీ ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా సమన్వయ లోపం లేకుండా ఈ 3 శాఖలకు సంబంధించిన సమన్వయ లోపం ఉండటం వల్ల అర్బన్ కార్యాలయం దగ్గరికి మాత్రానికి దరఖాస్తుదారులు వేలల్లో తరలి వచ్చారు. అర్బన్ కార్యాలయం సంబంధించింది కలెక్టర్ క్యాంప్ ఆఫీస్కి ఇంటికి పోయే రోడ్లో భారీగా ట్రాఫిక్ కూడా 2 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించింది ఇప్పటికే 7 సంవత్సరాల పాటు బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా కేసీఆర్ దాన్ని మభ్యపెడుతూ వచ్చాడు. దాదాపు గతంలో కూడా మొన్న కూడా క్లారిటీ కూడా ఇచ్చారు. దాంట్లో క్లారిటీ ఇస్తూ కూడా 7 సంవత్సరాల క్రితం అప్లై చేసిన వాటిని కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. తొలుత మాత్రానికి 7 సంవత్సరాల క్రితం అప్లై చేసిన వాటిని కూడా పరిగణన తీసుకుంటామని చెప్పారు. ఆ పరిగణన తీసుకుంటామని చెప్పి వాటి అన్నింటి కూడా అవి అప్లికేషన్లు సైట్లో నుంచి ఓపెన్ కావట్లేదన్న నెపంతో వాటిని కూడా తీసేసి ప్రస్తుతం మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఎలాంటి సబ్సిడీ పూర్తి సబ్సిడీతో మాత్రం ₹1,00,000 రుణాలు మంజూరు చేస్తూ ఉంటూ కేసీఆర్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో మాత్రం దరఖాస్తుదారులంతా మాత్రం అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ మాత్రం దరఖాస్తులు పట్టుకొని బారులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది. కనీసం దీనికి సంబంధించిన కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారులకు ఎట్లా విధి విధానాలు కూడా ప్రకటించకపోవడం దాంతోపాటుగా 15 కుల వృత్తులకు సంబంధించిన కులాలు మాత్రం వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళు మాత్రం వాళ్ళకే బీసీ రుణాలు ఇస్తామని చెప్పిన దాంతోపాటుగా 93 ఉపకులాలు బీసీ కులాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు. దీనికి సమన్వయాలు ఇటు అధికారులు కానీ రెవెన్యూ శాఖ ఇటు బీసీ కార్పొరేషన్ కానీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులు ఈ విషయాలు చెప్పకపోవడంతో ప్రతి ఒక్కళ్ళు బీసీ కులాల్లో ఉన్న ప్రతి కులాస్తులు కూడా వచ్చి ఇక్కడ దరఖాస్తులు అప్లై చేసుకునే పరిస్థితి వీరంతా బడ్డెన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈరోజు 12వ తేదీ 20వ తేదీ వరకు దరఖాస్తులు మాత్రం స్వీకరించబడను బీసీ కార్పొరేషన్ వెబ్సైట్ ద్వారా అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చేసింది. తక్కువ టైం ఉండటంతో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించకపోతే మాత్రం బీసీ కులాలకు సంబంధించిన రుణాలు పొందేవాళ్ళు అర్హులకు మాత్రం అనర్హులకు దక్కే అవకాశాలు ఉన్నాయంటే ఒక పక్క బీసీ రుణాలు పొందడానికి అర్హులైన మాత్రం వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పునరాలోచించకపోతే మాత్రం తాము తీవ్రంగా నష్టపోతామంటూ బీసీ కులాల నాయకులు బీసీ కులాల కులస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి.
వీడియోలో స్నాక్స్ అవుతారు రజనీకాంత్ ప్రైమ్ న్యూస్ ఖమ్మం.